హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమిళలో మీరు చూసినట్టు సీరియల్ యాక్టర్ చందు, పవిత్ర జయరాం వీళ్ళు ఎందుకు మరణించారు, అసలు పవిత్ర జయరాం యాక్సిడెంట్ అయిన తర్వాత చందు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయండి ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా సీరియల్స్లో కలిసి యాక్ట్ చేసేటప్పుడు కొందరికి పరిచయాలు అవుతాయి. ఆ పరిచయం కాస్త అంటే లేడీస్కి జెంట్స్కి డీప్గా వెళ్తారు కొన్ని పరిచయాలు, కొందరు టేక్ ఇట్ ఈజీగా ఫ్రెండ్లీగానే ఉండిపోతారు. అదే కోవలోకి చెందిన వాళ్ళే ఈ పవిత్ర జయరాం ప్లస్ చందు. చందుకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, మ్యారేజ్ అయింది, భార్య ఉంది. కానీ భార్యకైతే విడాకులు ఇవ్వలేదు. కానీ ఈ పవిత్ర జయరాంతో ఆమె ఎక్కువగా కర్ణాటకలో సీరియల్స్ తీసేది. తర్వాత తెలుగులో త్రినయనితో కొంచెం ఫేమ్ అయ్యారు. అట్లాగే చందు కూడా అందులో ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్యన పరిచయం కాస్త ప్రేమగా మారి దాదాపు లాక్డౌన్ నుంచి భార్యను కూడా పట్టించుకోని స్థితిలో వాళ్ళిద్దరూ పవిత్ర జయరాము ప్లస్ ఆమెకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు, వాళ్ళు పెద్దగా అయినారు. ఆమెను వదిలేసి, ఫస్ట్ భార్యను వదిలేసి చందు కూడా వీళ్ళతో కలిసి కాపురం ఉండేవాడు అని చెప్పి టాక్ ఉన్న విషయం అదే. టాక్ ఏం కాదు, ఉన్న విషయం అది. సరే, ఆ తరుణంలో పవిత్ర జయరాంకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత చందు పరిస్థితి కొంచెం ఎట్లా అంటే, చాలా డీప్గా లవ్ చేసిన వాళ్ళు కాబట్టి, భార్యను కూడా వదిలేసి లవ్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి కొంత బాధపడ్డాడు. బాధపడిన తర్వాత వాళ్ళు ఎక్కడైతే ఏ అపార్ట్మెంట్లో ఉన్నారో మళ్ళీ ఆ అపార్ట్మెంట్కి వెళ్ళి చందు ఊరేసుకొని చనిపోయాడు. ఇది జరుగుతున్న వాస్తవం. కానీ ఇక్కడ అనుమానాలు రేకెత్తించే విషయం ఏంటంటే, చందు చనిపోయాడా, చంపేశారా? ఇది ఒక క్వశ్చన్. ఎందుకు చంపేయాల్సి వచ్చింది, ఒకవేళ చంపితే ఎందుకు చంపుతారు అనేది కూడా ఆలోచిద్దాం. అసలు చంపితే ఒకవేళ తను సూసైడ్ చేసుకుంటే ప్రేమ వల్ల, భార్యను వదిలేసినటువంటి ప్రేమ వల్ల చనిపోయాడు అనుకుంటే అది ఒకటి. చంపేస్తారు అని చెప్పేసి ఆత్మహత్య కాదు హత్య అని చెప్పేసి కొన్ని ఛానల్స్లో వస్తుంది. అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది ఒకవేళ చంపితే అంటే, పవిత్ర జయరాంకి ఇన్సూరెన్స్ ఉంది. వీళ్ళు చెప్పే మాటలను బట్టి పవిత్ర జయరాంకి ఇన్సూరెన్స్ ఉంది. ఆ ఇన్సూరెన్స్లో డబ్బులు ఎక్కువ వస్తాయి. ఆ డబ్బులు ఎక్కువ రావడం వల్ల ఆ డబ్బులు ఎక్కువ వచ్చేటివి భర్త స్థానంలో చందు ఉన్నాడు కాబట్టి చందుకి వెళ్ళిపోతాయి. ఇటువంటి తరుణంలో చందు బతికుంటే చందుకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఆల్రెడీ పవిత్ర జయరాంకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. ఈ తరుణంలో ఇతను చందు, ఎవరైతే చందు ఉన్నాడో ఆ చందు బ్రతుకుంటే ఆ డబ్బులు అతనికి వెళ్తాయని చెప్పేసి చంపేశారన్నది అపవాదం. ఇప్పుడు ఇంకా తెలియాల్సింది అది ఎంతవరకు కరెక్టు మనం చెప్పాల్సినటువంటి విషయం కాదు. కరెక్ట్ అని అబద్ధం అనేది పోలీసులు తెలుస్తారు త్వరలోనే. అది ఎంతవరకు అంటే జరుగుతున్న వాస్తవం ఇది. ఆమె చనిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఇతను ఆత్మహత్య చేసుకున్న తర్వాత కానీ వీళ్ళ స్టోరీస్ అన్ని బయటకు వచ్చాయి. అంటే ఈయనకు పెళ్ళయింది, ఆమెకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, అతనికి ఆమె కంటే చిన్నవాడైనా కానీ ఆమె లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ భార్య ఏం చెప్తుందంటే, మరి నా పరిస్థితి ఏంది, ఈ విధంగా నేను ఎప్పుడూ చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను, నా పరిస్థితి ఏంది, నా భార్య, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, మరి నా పరిస్థితి ఏంది, ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడా చంపేశాడు అన్నదే ఇప్పుడు టాక్. కాబట్టి ఇది ఏం జరుగుతుంది, ఇట్లాంటి అక్రమ సంబంధాలు, ఈ సక్రమ సంబంధాలు నాకు తెలిసి మంచివి కావు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతోనే ఉండండి. ప్లస్ ఒకవేళ ఆ భార్య నచ్చకపోతే పిల్లలుంటే పిల్లలతో కలిసి ఉండండి. ఒకవేళ ఆ భర్త నచ్చకపోతే పిల్లలుంటే పిల్లలు కలిసి ఉండండి. ఎందుకు వచ్చిన ప్రేమలు ఇవన్నీ, చిన్నపిల్లల మాదిరి ప్రేమలు, మామూలుగా ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ ఎప్పుడు ఒక 16-17 ఏజ్లో, 20 ఏజ్లో ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ ఒక స్టేజ్. పెళ్ళి పిల్లలైన తర్వాత కూడా ప్రేమ లేదో నాకు అర్థం కాదు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ, ఈ కేసుకు సంబంధించి ఏదైనా డీటెయిల్స్ తెలిస్తే మళ్ళీ వీడియోలో